తెలంగాణ రాష్ట్రం కోసం మాజీ సీఎం కేసీఆర్ సారు దీక్ష చేసి 16 ఏళ్లైన సందర్భంగా నవంబర్ 29 తారీఖు నాడు దీక్షా దివాస్ పేరు మీద కార్యక్రమాలు చేసింది కారు పార్టీ. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేసిన డిసెంబర్ 9 తారీఖును విజయ్ దివాస్ గా చేసుకున్నారు ఆ పార్టీ లీడర్లు. ఇక్కడి వరకు మంచిగానే ఉన్నది కానీ కవితక్క పెట్టిన ఒక ట్వీటే ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. మరి ఆ ట్వీట్ ఏంది, దాని వెనకాలన్న మతలబేందో పురాగార్చుకుందాం పాండ్రి. అధికారం కోల్పోయాక దీక్షా దివాస్లు విజయ్ దివాస్లు ఇది ఉద్యమాల గడ్డ. ప్రజలు అన్ని గమనిస్తున్నారు అనుకుంటా. కవితక్క పెట్టిన ఈ ట్వీట్ చూసి రానుల్లా ఇన్ని దినాలు బావ హరీష్ రావు, అన్నలు సంతోష్ రావు, కేటీఆర్ మీదనే విమర్శల బాణాలు ఇడిచిన కవితక్క ఇప్పుడు ఏకంగా నాయన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం పానాలకు తెగించి మరీ చేసిన ఆమరణ నిరాహార దీక్ష గురించి ఇడ్డిచ్చినట్టే కామెంట్ చేసింది. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెట్టిన రోజును దీక్షా దివాస్ అని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిన రోజును విజయ్ దివాస్ అని కారు పార్టీ లీడర్లు ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేసిర్రు. ఇక దీక్షా దివాస్ లేకుంటే విజయ్ దివాస్ లేదు, విజయ్ దివాస్ లేకుంటే జూన్ 2 కూడా లేదన్నట్టుగానే కేటీఆర్ ట్వీట్ కూడా చేసిండు. కానీ కవితక్క మాత్రం అధికారాలు ఉన్నప్పుడు ఇవేం యాదికి లేవు గానీ అధికారం పోయినాక ఇవన్నీ యాదికి వచ్చినాయి అన్నట్టుగానే గట్టి కౌంటర్ వేసింది. ఇక జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కారు పార్టీ అభ్యర్థి ఓడిపోయిన రోజు సుతం కర్మ హిట్స్ బ్యాక్ అని పోస్ట్ పెట్టి కారు పార్టీ మీద ఉన్న కోపాన్ని చెప్పకనే చెప్పింది. ఇక ఇప్పుడు ఏకంగా కేసీఆర్ దీక్ష మీదనే పోస్ట్ పెట్టింది. మరిగా జాగృతి జనం బాట పేరు మీద తిరుగుతున్న అన్ని నియోజకవర్గాలలో ఉన్న కారు పార్టీ లీడర్లందరినీ ఏకిపారేస్తున్న కవితక్క రేపట్ల సిరిసిల్లకు, సిద్దిపేటకు, గజ్వేలకు పోయినట్టయితే ఇంకెట్లా మాట్లాడుతుందో ఏం కథనో చూడాలి. మరి రాజుల కాలంలో రాజు చేస్తున్న పనుల గురించి రాజ్యంలో ఉన్న ప్రజలేమనుకుంటున్నారో ఎప్పటికప్పుడు వేగులతోనే తెలుసుకునేది. ఇక కొందరు రాజులైతే ఏకంగా మారువేషంలోనే రాజ్యంలో తిరిగి రాజు గురించి ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకునేది. అది అందరికీ తెలిసిన ముచ్చట్నేనాయే, దాని గురించి ఇప్పుడెందుకమ్మా చెప్తున్నావు అని అనబోతున్నారా? ఇగో ఈ ఎమ్మెల్యే సార్ను చూసినాక గా ముచ్చట చెప్పాలనిపించింది. చేతిల రోడ్లు ఉడ్చే చీపిరి పట్టుకొని ముచ్చట పెడుతున్న సారును ఏర్పాటు చేసిన రానుల్లా మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సారు. జడ్చెర్ల పట్నంలో ఇయ్యాల తెల్లారంగానే ఎమ్మెల్యే అనిరుద్ అన్న చెప్పా పెట్టకుండా ఇట్లా పట్నం అంతా కలెదిరిగి అందరికి షాక్ ఇచ్చిండు. ఎమ్మెల్యే అత్తున్నాడంటే ముందు 4 కాళ్ళు ఎనుకో 4 కాళ్ళు. ఓ మంది మార్బాలంతోని పెద్ద కథే ఉంటది. కాకుంటే అట్లా వచ్చినప్పుడు మోక మీద అసలు ఏం తక్లీఫ్లున్నాయో చక్కగా తెలుసుకునే ఛాన్స్ ఉండేది. ఇకేమన్నా ఇబ్బందులున్నా అక్కడ ఉండే కొందరు లోకల్ లీడర్లు, ఎమ్మెల్యేలు, మంత్రుల దృష్టికి తీసుకుపోరు. గందుకే కావచ్చు అనిరుదన్న గదేం హడావిడి లేకుండా తెల్లారంగా జనాలు ఎక్కువ మంది బయటికి రాకమున్పే జడ్చెర్ల పట్నంలో తిరిగిండు. కాలనీళ్లల్లో తిరుక్కుంటా మున్సిపాలిటీ సిబ్బందితోని కలిసి ఊడ్చుకుంటా ముచ్చట పెట్టిండు. వాళ్ళు పనులు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎట్లున్నాయో అరుచుకున్నాడు. ఇక తెల్లారంగా వచ్చిన వాకర్స్ తోని కూడా పట్టణాభివృద్ధి ఎట్లున్నది, ఇంకేం సౌలతులు చేయాలి అనేది ఆరాధీసిండట. మొత్తానికైతే ఇట్లా చెప్పబెట్టకుండా పోయి పనులు చూసేటాళ్లకు జనాలంతా మస్తు ఖుషి అయిండ్రట. ఇట్లనే తేపకోసారి వచ్చినట్టయితే అధికారులకు సుతం కొంచెం భయం ఉంటది. జనాలకు తిప్పలు లేకుండా పనిచేస్తారని అనవట్టిండ్రు కొందరక్కడి పబ్లిక్. ఏదున్నా ముఖం మీదనే చెప్పే అనిరుద్ధన్న చేసిన ఈ పనిని ఇప్పుడు చాలా మంది తారీఫ్ చేస్తున్నారు. మరి ఇక ఈ ఎమ్మెల్యే తరీకల్నే కడమ లీడర్లు సుతం ఆలోచన చేసి అన్ని పనులు పరిశీలించుడే కాదు, ప్రజలకేం తక్లీఫ్లున్నాయనేది కూడా తెలుసుకొని పనిచేస్తే ఇంకా మంచిగుంటది. ఏమంటారు? అంతే కదా. ఇప్పుడు తెలంగాణ పల్లెలల్లా ఏడ చూసినా ఓట్ల హవా జోరున్నదుల్లా దాంట్లో మళ్ళా ప్రచారాలు మీటింగ్ల కంటే ఎక్కువ హామీల వరదలు వాడుతున్నాయి. బాండు పేపర్ల మీద రాపిచ్చి బరాబర్ తీరుస్తామని అందరూ ప్రతిజ్ఞలు కూడా చేస్తున్నారు. కానీ అందరు లెక్క కాకుండా పనులు చెయ్యకుంటే ఏం చేస్తుందో కూడా చెప్తున్నది సర్పంచ్గా పోటీ చేస్తున్న గీయక్క. మరి ఆమె ఏం హామీలు ఇచ్చింది, చెయ్యకుంటే ఏం చేస్తుందో పురాగార్చుకుందాం పాండ్రి. ఏ పని కావాలని పక్షాన కూడా మీరు నన్ను వచ్చి క్వశ్చన్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఏమంటారు అంటే ఇవాళ ఎలక్షన్ కి కనిపించిన అంటే మళ్ళీ 5 సంవత్సరాలు రాను అని అనుకోవద్దు. వాళ్ళ లెక్క నేను పరిపాలన చేయ. వామ్మో అక్క మస్తు క్లారిటీ ఉన్నది కదా. ఒక్కపారి గెలిచిందంటే 5 ఏళ్ల దాకా ఆగపియర్ అన్నది జగమెరిగిన సత్యమే కదా. గా ట్రెండ్కు ఈ అక్క ఎండుకాడు వాడెత్తదట. ఓటేసి గెలిపిస్తే ఇంట్లో మనుషులు లెక్క మెదులుతుందట. ఆపతండి వచ్చి ఆదుకుంటదట. ఆపతంటే వచ్చి ఆదుకుంటదట. గ్రామాన్ని అభివృద్ధిలో ఉరుకులు పరుగులు పెట్టిద్దదట. మరి మీ ఊర్లో ఏమేం తిప్పలున్నాయి, నువ్వేమేం చేద్దామనుకుంటున్నావక్క? బాండ్ పేపర్ కొట్టించేసి మా ఊర్లో ఒక హామీలనైతే చేస్తాను అని చెప్పేసి మా ప్రజలకు మాట ఇవ్వడం జరుగుతుంది ఒక బాండ్ పేపర్ ద్వారా. అదేంటి అంటే ఒకటి ఆసుపత్రి, రెండోది స్ట్రీట్ లైట్, 2 హై స్కూల్ డెవలప్మెంట్ అండ్ అంగన్వాడీ డెవలప్మెంట్,
బోర్నీటి వసతులు కల్పించడం కానీ, లైబ్రరీ కానీ ఓపెన్ చేయడం, ఇలాంటివన్నీ మా ఊర్లో నిర్మించి ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి అనేది నా కాన్సెప్ట్. అక్క హామీలు తక్కువ లేవు కదా, ఏలువడిలకొత్తే ఊరు రూపురేఖలు మార్చి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని సంకల్పంగా పెట్టుకున్నదట. బరాబర్ చెప్పిన పనులన్నీ చేస్తానని బాండ్ పేపర్ల మీద కూడా రాసిచ్చిందట. తోపు లీడర్లే ఓట్ల మందం ఎన్నో ఉద్దర హామీలిచ్చి ఆటెంక మర్చిపోతున్నారు. ఆ సొంటి ముచ్చట్లు ఎన్నో చూస్తూనే ఉన్నాం. మరి నువ్వు కూడా గట్లనే చేస్తే ఎట్లాకా? ఏదైతే ఉందో అది 3 సంవత్సరాల లోపు నేను కంప్లీట్ చేయకపోతే నేనే బహిరంగంగా అది కులానికి ఒక చెప్పు మెడల్ వేసుకొని రాజీనామా చేసేసి రాజకీయానికి పులి స్టాప్ పెట్టేస్తా అని నేను మాటిచ్చిన మా ఊరు ప్రజలకి. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఊరొల్ల చెప్పులు మెడలేసుకొని తప్పైందని సర్పంచ్ పదవికి రాజీనామా పెడతాడట. గంత పనిచేయకు గాని ఆల్ ది బెస్ట్ అక్క. ఇంత ఖచ్చితంగా చెప్తున్నావంటే బరాబర్ చేస్తుండొచ్చు. కానీ మనమోటి దలిస్తే దైవమోటి దలిచినట్టు ఊర్లకు ఎన్నో అవసరాలుంటాయి. మీరికెంచి వాటిని తీర్చేటోళ్ళు లీడర్లు కావాలి కదా. మరి ఏమైతుందో ఏందో తెలవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. అన్నట్టు గీ అక్క పేరు రాజేశ్వరి. కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం చెంజర్ల సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నది. ఇక్కడ గిట్లుంటే గీడొక అభ్యర్థిని చూడుర్రి, ప్రచారంలా ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చిండో. వారేవా మామూలుగా లేదు కదా ఈయన ఇచ్చేంత్రము. పెద్ద లీడర్లు చిన్న పిల్లగాండ్లకు తానాలు చేపించేది చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ లెక్క ఎందుకు చేయాలనుకున్నాడో ఎట్లనో ఈయన ఏకంగా పెద్ద ఆయనకే దానం పోసిండు. పక్కపంటున్నోళ్ళు కూడా గట్టిగా రుద్దనుకుంటా అన్నను మస్తు ఎంకరేజ్ చేస్తున్నారు. అన్న సాల్ తీయగా ఆయన అలవాటు పడ్డాడంటే రేపు తిప్పలైతది చూసుకో. మళ్ళా నల్గొండ జిల్లా నర్సింగ్ బట్ల కాడ సర్పంచ్ గా పోటీ చేస్తున్నాయన ఈ తీరుగా ప్రచారాలు చేసి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. ఓట్ల పండుగ వచ్చేదాకా ఇసొంటి ఇచ్చంత్రాలు ఎన్ని చూడాల్సి వస్తుందో ఎన్ని చెప్పుకోవాల్సి వస్తుందో పోన్రీ. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చేయాల కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. తాత ఏందయ్యాల్టి సంగతి? అక్క ఈ ఓట్లు 2 ఏళ్ళ కోపారెత్తే మస్తు మంచిగా ఉండు. అసలు వీళ్ళైతే ఏడాది పారిపెట్టినా కూడా మస్తు గమ్మతిగా ఉంటాయి. ఒక పారి పెద్దసారి దగ్గరికి పోయి అటువంటి పిలాని ఏమైనా ఉంటే చేయమని చెప్పాలి, మస్తు మంచిగా ఉంటాయి. ఇక చూడు అక్క ఇచ్చిన కాడికైనా మంచి ఇలువగలం మంది ఇస్తారు. మరి ఏమో ఈ మహత్యం ఏందో. అగో మా ముసలోనికి ఏం పుట్టిందో ఏం పాడో తప్ప తాగి ఏమో కాలు తప్పినట్టు మాట్లాడుతున్నాడు. ఏంది కావచ్చు? ఓ తాత ఏమైందే, ఏమేమో మాట్లాడుతున్నావు? ఎవరు ఆ ముసలి లేదు పచ్చరమైంది పర్వీన్ రెడ్డికి మాపటాల వరకు వస్తుంది. ఎవరి చూడు ఉన్నవా అమ్మ అనుకుంటా వీడికొచ్చి ట్రిప్పులు ఆడతారు. చేపత్తున్నదా, ఉప్పులున్నాయా, పప్పులున్నాయా, బుత్త చక్కెర పెట్టరా అని పట్టుకొని పోతారు. పత్తకుండదు ఎవరి తక్కువ ఎవరు లేరు. పో వీడికి రాకు పో. ఓ తాగోతు ముసలోడా, నేను నీ మనవరాల్ని. ఏంది మంది ఆకిలేవా? అరే మీ ఆల్మోల పంచాయతీ ఆయింది పిల్ల. మొగడు బగ్గదాగా వచ్చి కొడతానని అడిగి అవగారింటికి దెంకపోయినావటగా, మళ్ళీ ఎప్పుడు వచ్చినావు? అరే మొగడు తెలియదు తక్కువ అయితే ఎట్లో తీరుగా సంసారాన్ని సర్దుకపోవాలి కానీ గట్లా అవగారింటికి పోతే అది పిల్ల. అరే రేవు తెలుతలే తావు తెలుతలే నీకు. నాకు పెద్ద మనిషిని పిలిపించి వాడిని మూతి మీద నిప్పియాలి. అవగారింటికి పోతారా తెలియదు తక్కువతనం కాకపోతే. నేను మీనాచినే, పుట్టుక రావుతే ఎవరు వచ్చిందనేది కూడా తెలుస్తలేదు ముసలోనికి. నేను ఆడుకొచ్చిందనుకో ముసలోడా మూతి పండ్లు రాలుతాయి. నేను నీ మనవరాలు మీనాక్షిని. అరే నువ్వు ఆయన బుజ్జి నేను అరే పరిగపత్తి ఎరుకునే కావచ్చు అనుకొని మాట విస్తుంది. అనుకోకు సారీ సరే అయితే ఏది మరి గిరిమోకాన్ని వచ్చినావు? ఏందా 3 పార్టీల కాండవాళ్ళు మెడలేసుకొని గాడ కూర్చొని పుట్టుక తాగుతున్నావు ఏంది మరి? వెంజాయ్ ఓట్ల వెంజాయ్ ఏం చేయంటాడు మరి? అందరు ఇచ్చిన కీసలు పట్టుకొని ఇంట్లో పోయామంటే ముసలి ఎర్ర తోమేటట్టున్నది. ఏంటన్నా తోమల మీద కూర్చున్నావా అంటే కుయ్యో అని జీవులు వేసుకొని వచ్చి పోలీసు సార్ దొక్కేటట్టున్నారు. అక్క అందుకే ఈ దుకాణాన్ని ఇంట్లో వెనకమర్ర పెట్టుకున్నా. వీడికైతే ఎవరు రారు. సరే తప్పున్నారో గాని
ఇంతకు ఆ మెడలున్న 3 పార్టీల కండువలేందే మరి? ఇక ఊళ్ళో ఈ 3 పార్టీలు బలపరిచిన 3 మనుషులు సర్పంచ్గా పోటీ చేస్తారు. నేను కూడా ఈ 3 మనుషులకు ఓటేస్తా అని మాటిచ్చిన. అందుకే ఈ 3 పార్టీల కండువాలు మెడలేసుకొని అందరికి మద్దతు తెలుపుతాను. ఏం చేయంటున్నావు మరి? మనిషి అనేటోడు ఎవడన్నా ఒక్క పార్టీ కండువ వేసుకొని తిరుగుతాడు. ఒక్క పార్టీ బలపరిచిన మనిషికి ఓటేస్తాడు గాని 3 పార్టీల కండువలు మెడలేసుకొని నేను 3 పార్టీల మనిషిని అనడేందే? నేను అంటా, నీకేమైనా అభ్యంతరమా చెప్పు? ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు వచ్చి ఏమి ఇచ్చినా తీసుకోపోయింది అనుకో, అంటే నువ్వు మా పార్టీ దగ్గర తీసుకుంటున్నావు అంటే నువ్వు ఆ పార్టీ మనిషి అన్నట్ట, అంటే నువ్వు మాకు ఓటేవన్నట్టేనా అని వాళ్ళ కండాలో పెట్టుకుంటారు. ఎందుకు నాకు వచ్చిన తిప్పల చెప్పు? తెల్లారులైతే మొఖాలు చూసుకునేటోళ్ళు. నాకు ఎవరితోటి పగలు కుట్రలద్దు, అందుకే అందరికీ ఓటేస్తా అని చెప్పిన. అందరు ఎవరైతే కాలు మొక్కినా తిరిగి దండం పెడతాను. మరి ఇండిపెండెంట్ గా వేసే మనిషికి ఏమని చెప్తావు చెప్పు? చెప్పేది ఏమి లేదు తమ్మి, నీదే అన్న పార్టీ జెండా ఉంటే పట్టుకరా మెడలేసుకుంటా అని చెప్తా. ఏ పార్టీ జెండాలు ఏమి లేకుంటే నువ్వేం రంది పడకు తమ్మి, ఆనుంటే పట్టుకొచ్చి నా దగ్గర పెట్టుకుంటా, నా ఓటు మాత్రం గరంటిగా నీకేస్తా అని చెప్తా. దుకాణం బాధ. అది సరే గాని మరి ఈ తాగుడేంది, ఈ ఊగుడేందే? ఏందంటే ఇప్పుడే నేను ఉతలకాయ పోదామని అయితే ఓ సర్పంచ్ అభ్యర్థి వచ్చి ఈ కీస చేతిలో పెట్టిండు. ఇప్పుడు నేను పుసుక్కున వద్దనని అనుకో, అంటే నువ్వు నా దగ్గర తీసుకోవా, నా కోట ఏమన్నట్టేనా అని అంటాడు. ఎందుకు వచ్చిన కర్మ? ఎవరు కోట కీసి ఇచ్చినా 1000 రూపాయలు ఇచ్చినా తీస్తాన సంచిలేస్తాను వరుస పెట్టి. అయితే ఇంకా గుద్దేటప్పుడు గుద్దుతా. వాళ్ళని ఎందుకు భయపెట్టాలి చెప్పు? ఓటుకు నోటు తీసుకున్నాడు తప్పు కాదా? తప్పే, కానీ తప్పుతలేదు. మరి ఏం చేస్తాం? ఎవరు వచ్చి ఇచ్చినా తీసుకుంటాను. అదే చెల్లెకు చెర్రి పండు, పిల్లానికి చింతపండు ఇంత ఊకుంటుందా? చీపిరి గట్ట అనుకొని దస్తుంది. ఎవరు వచ్చి ఇచ్చినా తీసుకుంటాను. నా ఓటు నీకే పో అని పంపిస్తాను అన్నమాట. మరి కొసాగర్కి ఏ పార్టీ బలపరిచిన మనిషి కోటెత్తవే? నిలబడ్డోళ్ళల్లా ఊరికి ఎవరు మేలు చేస్తారనేది చూసి ఓటేస్తా. నిజాయితీగాల్లోనికే ఓటేస్తా. అట్లా రూపాలు కోటర్ సీసాలు వంచిన వాళ్ళు ఊరికి మేలు చేస్తారని నువ్వైతే అనుకుంటున్నావే మరి? అందుకే ఏం పంచకుండా ఊరికి మేలు చేస్తా అని నీతి నిజాయితీగా నిలబడ్డోనికి ప్రచారం చేసినోనికి నేను ఓటేస్తా. అట్లా ఎవరు లేకుంటే ఏం చేస్తావు మరి? ఓటు లేకుండానే ఉంటావా? అంటే నేను తాళి తుప్పిరిగానే అనుకుంటాను, అలా చిప్పిరెట్టుకెళ్తానా? ఓటు అనేది నాకున్న ఆయుధం. దాన్ని నేను నచ్చినోనికే గుద్దుతా, ఎవరు నచ్చకపోతే నోటాకు గుద్దేస్తా, కానీ ఓటు మాత్రం ఖచ్చితంగా వేస్తా. ప్రజలారా, నా పియమైన నా తోటి తాగుబోతులారా, ఓటు అనేది 5 ఏళ్ళకోసారి అక్కెరకొచ్చే అతి గొప్ప ఆయుధం. దాన్ని ఉపయోగించి ఏ నాయకుడైతే నీతి న్యాయం ధర్మంతో పనిచేసి మీ ఊరి భవిష్యత్తును మార్చగలుగుతాడు అని మీరు అనుకుంటారో అసొంటోనికి ఓటేసి మీ ఊరు సర్పంచ్గా ఎన్నుకోరి. కానీ ఓటు మాత్రం ఖచ్చితంగా వేయిర్రి. నమస్తే నమస్తే. సర్పంచ్ పోటీ చేస్తాను మన ఊర్లో. నీ ఓటేస్తావు అని వచ్చిన. మరిగో నేను గిన్నె తీర త్వరగా అప్పుకొని ఉన్నా. మరి నీకు గ్యారెంటీగా ఓటేస్తా అని నమ్మకం ఏముంటది చెప్పు? నువ్వు అన్ని తీర్లో తెలిసినోనివి. ఊరును బాగుపరిచేవాడు ఎవడో వాళ్ళని చూసి నువ్వు ఓటేయి. నేను మాత్రం ఏం మంచుతలేను తాత. ఎవరికి ఓటేయాలనుకుంటానో వాళ్ళకి. నువ్వు నాకు బాగా నచ్చినవు చిన్న. మంచిది, నీకు ఖచ్చితంగా నా ఓటు నీకే. ఇవాళ నాకు తాగపోయించి నాకు పైసలు ఇచ్చి నా ఓటు గుద్దించుకొని గెలిచి నన్ను తర్వాత చేసే నాకు బొచ్చడి మంది ఎరికే. నేను వాళ్ళకి ఇవ్వలేకయ్యా, నీకేస్తా. దిగ్గొచ్చు, నీకే నా ఓటు. న్యాయంగా ఇట్లనే ఓట్లు అడుగు, ఊరును బాగు. మరిగా పబ్లిక్ ఎన్నిక ఏదైనా మందు పోయించిన వాళ్ళకు నోట్లు వంచిన వాళ్ళకి మాత్రం అసలుకే ఓట్లు వేయకూరి. మందు మనీ ప్రభావం లేకుంటేనే ఎన్నికలు అయ్యేటట్టు నీతిగా నిజాయితీగా పోటీ చేసిన అభ్యర్థులే ఎన్నికల్లో గెలుస్తారనే నమ్మకాన్ని కల్పించుండ్రి. అట్లయితేనే కనీసం రాబోయే రోజులైనా రాజకీయాలను డబ్బుతోటి శాసిద్దాం అనుకునే నాయకుల గర్వం అనుగుతుంది.
లేకుంటే మాత్రం 5 ఏళ్ళు ఏం చేసినా మళ్ళా ఎన్నికలు వచ్చే నాటికి రూపాయి గుమ్మరిద్దాం గద్దె మీద కూసుంటామని అనుకుంటారు. ఇక ఈ పైసల పంపకాలు చూసి ఊరికి ఏదో మంచి చేయాలని అనుకునే పేద అభ్యర్థులు కనీసం పోటీ కూడా చేయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి జర అన్ని తీర్లు ఆలోచించి ఓట్లేండ్రి మరి. అందశ్రీ సారు చెప్పినట్టు నిజంగానే మాయమైపోతున్నారోళ్ళ మనుషులు అనేటోళ్ళు మచ్చుకు కూడా మానవత్వం కానబడితే ఓటు. మాతృదేవోభవ అన్న సూక్తి మర్చిపోతాండ్రు, పితృదేవోభవ అన్న మాట ఇడిచిపెడతాండ్రు. తల్లిదండ్రులను అనాథాశ్రమంలో వాడేసే బద్మాషుగాలు కొందరైతే అదే తల్లిదండ్రులను ఇంట్లోకెళ్ళి ఎలగొట్టే బద్మాషుగాలు ఇంకొందరు. ఇదివరకు అసొంటి ఎంతో మంది కసాయి కొడుకుల గురించి చెప్పుకున్నాం మన జోర్దార్ వార్తలల్లా. కానీ వాళ్ళందరికంటే ఘోరమైన కసాయి కొడుకే ఉన్నాడు ఇగో ఈడు. చూడుండ్రి తండ్రికి ఎసొంటి పరిస్థితి పట్టించిండో. అమ్మకు బ్రహ్మకు నడమ తండ్రే వారదంటారు. ఆ వారదే లేకుంటే ఈ భూమి మీద ఎవ్వలం లేవు. కానీ అది తెలుసుకొని బద్మాషిగాలు చెయ్యంగా ముసలీడ్ల అయ్యవలు పడుతున్న గోసలు చెప్పతరం కాదు, ఇనవశం కాదు. వడ్డే బాలయ్య అనే గీ పెద్ద అయినదైతే చిన్న కథ కాదుల్లా. పాపం కొడుకు అనేటోనికి ఎట్లా మనసొప్పిందో ఎట్లా చేతులు వచ్చినాయో గాని ముఖానికి ముసుకేసుకొని వచ్చి మురికి నీళ్ళ నడమ ముళ్ళ పొదల నడమ ఇడిచిపెట్టిండట. కన్న మహాపాపానికి బతికుండంగానే ఎంత పరిస్థితి తీసుకొచ్చిండు చూడుర్రి ముసలాయనకు. ఎసొంటి కొడుకును గన్నవే పెద్ద ఆయనే. నీ కొడుకు కంట్లే కారంగొట్ట గింత పాపమా గింత పాపమా. పాపం పాడువాడ మైబాద్ జిల్లా కోయిలకొండ మండలం రాంపూరట ఇలది. ముక్కుకు మూతికి ముసుకేసుకొనొచ్చి జడ్చర్ల మున్సిపాలిటీలున్న 100 పడకల దవాఖాన కాడున్న పొదల నడమ ఇడిచిపెట్టేటాళ్లకు ఆడున్న నలుగురు చూసి ఇంత బువ్వ తినబెట్టి మంచినీళ్ళు దాగిపిచ్చి దవాఖానలో చేర్పిచ్చిర్రు. సూత్తాంటే కొడుకు ప్లాన్ కూడా గిరే ఉన్నట్టున్నది. దవాఖాన కాడ ఇడిచిపెడితే ఎవరో ఒకరు చూసి దవాఖానలకు తీసుకుపోతారు అనుకున్నాడు కావచ్చు. వాని మానవత్వం లేని ముఖంలో మన్నుగొట్ట, వాని చేతులకు జట్టలు ఊట్ట. పోలీసులకు ముచ్చట తెలిసి ఆ కొడుకన్నోడు ఎవడో తెలుసుకునే పనులున్నారట గాని ఎట్లున్నది చూడురుల్లా సమాజం. బిడ్డ ఉట్టి గడ్డమత్తే తల్లిదండ్రులే అడ్డ అని అదేదో పాటలు చెప్పినట్టు ముసలి వయసులో తల్లిదండ్రుల అడ్డు తప్పించుకునే తందుకే చూస్తాండ్రు. ఎందుకో గాని గీసొంటి కొందరు కాసాయి కొడుకులు. ఇసొంటోళ్ళందరికీ చెప్పేది ఒక్కటే, ఇగనన్న మారురుల్లా. ఇప్పటి కొడుకులే రేపటి తల్లిదండ్రులు అన్నది యాది మరవకు రిజరా. అయ్యవలను గిట్ల తిప్పల పెడితే అదే గతి మీకు పట్టకపోదు. బతికుండంగానే నరకం చూడకపోరు. ఎవ్వలు ఇడిచిపెట్టినా ఇడిచిపెట్టకపోయినా కర్మ ఇడిచిపెట్టది. ఇసొంటోళ్ళు కనీసం ఆ భయంతోనన్నా మెదులుర్రి. పురుగు మందులు కొట్టని పంట లేదోల్లా ఈ కాలంలా. పురుగులు జత్తున్నాయో లేవో తెలియదు కానీ అసొంటి తిండి చేయంగా మనుషులకైతే ట్రీట్మెంట్కు కూడా దొరకని రోగాలు వచ్చి పాడుపడుతున్నాయి. అందుకే ఇంటి ముంగల కొందరు జాగలేక మిద్దెల మీద కొందరు ఎవరికి సరిపడ కూరగాయలు ఆలే వండించుకుంటాండ్రు ఇప్పుడు. అయితే గీడ 2 అయ్య కొడుకులు ఏం చేసిండ్రో చూడుండ్రి. అబ్బా అన్నలు ఏం ప్లానే. తులసి వనంలో గంజాయి మొక్క అన్నట్టు పసుపు తోటల గంజాయి వనం బలే పెంచిండ్రు కదా. అందరూ రైతులు అంతర పంటల కింద ఏవేవో పంటలు వండిస్తా అంటే మీరు వేసే అంతర పంట గిదా. పిల్లి కండ్లు మూసుకొని పాలు దాగినట్టే ఉన్నది పోన్రి. ఇట్లా ఏత్తే దొరకమనుకున్నారో దొరకలేమనుకున్నారో గాని డిటిఎఫ్ వికారాబాద్ టీం, SHO తాండూరు టీంకు అడ్డంగా దొరికిండ్రు. తండ్రి ఎర్రొల్ల పెంటయ్య, కొడుకు ఎర్రొల్ల ప్రభాకరట. అంటే అయ్య కొడుకులు చేసిన ఉద్దారకం అన్నట్టు గిది. వికారాబాద్ జిల్లా కొట్పల్లి మండలం బర్వాదూరట ఇల్లది. గుట్టు సప్పుడు కాకుండా గంజాయి వండించి అమ్మి ఎంజాయ్ చేస్తున్నారట తండ్రి కొడుకులు. మరి ఎన్నేండ్ల వట్టి నడుస్తాందో గంజాయి పంట తీసుడు ఎవ్వలకు తెలియకుంటుంటదా, పక్క చేనోళ్ళు ఎప్పకుంటుంటారా? అట్లా మత్లా వంది వాసన పట్టినట్టే వచ్చి పసుపు తోట నడిబిట్ల నాటిన 108 గంజాయి చెట్లను పట్ట వీకి సంచులు నింపిండ్రు. అగో ఆ సంచుల ముంగట కూసున్నోడేనట కొడుకు, తండ్రేమో పరారీలు ఉన్నాడట. ఇదే కాదు కిలన్నర ఎండబెట్టిన గంజాయిని కూడా పట్టుకున్నారట. ఇగో ఇనుండ్రి. బార్వాద్ విలేజ్ ఆఫ్ కోట్పల్లి మండలంలో ఒక రైతు పొలంలో గాంజా మొక్కలు పెంచుతున్నారు, అంతర పంట సాగు కింద అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో 108 గాంజా మొక్కలు దొరికినాయి. వాటిని అన్నిటి ఏంటంటే రూట్స్తో సహా పెగ్లింగ్ చేసేసి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన ఏంటంటే స్పాట్లో ఎర్రొల్ల ప్రభాకరుని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఫాదర్ ఎర్రోళ్ళ పెంట అయిన పర్సన్ ప్రెసెంట్ అబ్స్కాండింగ్ ఉన్నాడు. అతని త్వరలో అతను కూడా అరెస్ట్ చేస్తాము. బంతి చేన్లు గంజాయి చేన్లు ఒక్క నమూనుంటాయి కాబట్టి ఇసొంటి గలీజు పంటలు వండించిన చాలా మందికి అది గంజాయి పంటనని తెలియదుల్లా. అందుకే ఇసొంటోళ్ళాటలు ఇగో ఇట్లా సాగుతున్నాయి. అందుకే గంజాయి పంట వండించుడైనా అమ్ముడైనా చట్టరీత్యా నేరం కాబట్టి ఏడెవ్వలు ఇసొంటి పంటేసినట్టు అనుమానమున్నా మాకు చెప్పాలి అంటున్నారు అధికారులు. అట్లా చెప్పినోళ్ళ పేర్లు బయటికేం చెప్పరట. మరిగా మీకు తెలిసిన కాడ ఇసొంటి గలీజ్ ఏదన్నుంటే పోలీసోళ్లకు చెప్పి సమాజాన్ని కాపాడాలని మా జోర్దార్ వార్తల తరపున కూడా కోరుకుంటున్నాం.
ఇయాల రేపట్ల పల్లెలలో కూడా ఇండ్ల ముంగట కాంక్రీట్ జంగలు పుట్టుకొస్తున్నాయోలా బయట ఉండాల్సిన బాత్రూంలో ఇండ్ల నడుమిట్లకు వచ్చినాయి. అలికి ముగ్గేసి ఆకిళ్లకు సిమెంట్ పూతలు పూసి ముగ్గులకు బదులు రంగులెత్తాండ్రు. మట్టి మనుషులే గాని మట్టి అంటోదనుకునే మనుషులు తయారైతాండ్రు రాను రాను. ఆయన గాని ఇంటి వరకే సురు, ఊళ్ళ వాడల పొంటి మళ్ళా గదే గలీజు. అసంటోళ్ళంతా ఇగో గీ ఊరిని చూసి నేర్చుకోవాలి. చూడుండ్రి ఎట్లున్నదో. నున్నటి సీసీ రోడ్ల పక్కన తడి చెత్త పొడి చెత్త డబ్బాలు, అద్దమసొంటి గల్లీలు, మూసున్న మురికి నీళ్ల కాలువలు, సోలార్ వాటర్ హీటర్లతోని ఇంటింటికి తానాలకు వేడి నీరు, వాటర్ ఏటీఎం కార్డులతోని గడప గడపకు తాగునీరు. అబ్బా, ఊరంటే ఇదేరా అన్నట్టు సకల సౌలతులతోటి ఎంత నీటుగున్నదో చూసిండ్రా. మహారాష్ట్రలున్న సతారా నేవార్ అనే చిన్న పల్లెటూర్లొల్లగిది తడోబా అందేరి టైగర్ రిజర్వ్ నేషనల్ పార్క్ దగ్గరనే ఉంటదట. అంటే పులుల ఇలాకా అన్నట్టు. ఇక్కడి పద్ధతులు చూసి ఆనంద్ మహీంద్రా సొంటి పెద్దసారే ఆశ్చర్యపోయి సోషల్ మీడియాలో పోస్టు పెట్టేటాలకు దేశమంతిప్పుడు గీ ఊరి ముచ్చట్లే నడుస్తున్నాయి. గంత గొప్పేందంటే ఒక్కటి కాదు, అభివృద్ధిలా శుభ్రతలా అన్నిట్లున్నది. అందుకే స్మార్ట్ విలేజ్ అని పేరుకెక్కింది. ఇదంతా ఈ ఊరోళ్ళ గొప్పతనం, ఈ ఊరిని ఏలేటి నాయకుని గొప్పతనమేనట. ఐక్యమత్యంగా అందరు కలిసి సతారా నేవార్ ఊరును ఇగో ఈ రేంజ్కి తెచ్చిండ్రు. అందుకే ఆనంద్ మహీంద్ర సారు మస్తు మెచ్చుకున్నాడు సోషల్ మీడియాలా. ఇంకా చెప్పుకోవాలంటే ఈ ఊరి గురించి చాలా ముచ్చట్లే ఉన్నాయోల్లో. ఊళ్ళే బూతు మాటలు మాట్లాడితే 500 జరిమానెత్తారట. అట్ల పద్ధతిగా మర్యాదకు మారుపేరైంది సతారా నేవార్ ఊరు. ఏదేమైనా తెలంగాణ సర్పంచ్ ఎన్నికలే అలా గీ ఊరును మనమంతా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదోలా. మన ఊర్లను కూడా ఎన్నికలైనాక గిట్లా అన్ని సౌలతులతోటి అద్దం లెక్కనే చేసుకోవాలి. ఏమంటారు పబ్లికు? అసంటోళ్ళకే ఓట్లేసి గెలిపేండ్రి మరి, సరేనా? ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.